హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, మీరు పక్షులకి మీ విండో ఏరియాలో టెర్రస్ మీద వాటర్ పెట్టండి. స్టేర్ హౌస్కి మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్, తప్పకుండా పెట్టండి. నౌ లెట్ us స్టార్ట్ కుకింగ్. ఈ వీడియోలో మనము కరివేపాకు తోటి కారపొడి హెల్దీగా టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూద్దాము. ఇడ్లీలో కానీ దోశల్లో కానీ వేడివేడి అన్నంలో కానీ కొంచెం అంత నెయ్యి వేసి వడ్డించామనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్దీ కారపొడి కూడా ఇది. ఇప్పుడు ఈ కారపొడి ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు దీని కారపొడి ప్రిపేర్ చేసుకోవడానికి 3 కప్స్ ధనియాలు తీసుకున్నాను. ధనియాలు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, మనం క్వాంటిటీని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే నేను 3 కప్స్ తీసుకున్నాను. ధనియాలు శుభ్రంగా ఏరేసి రెడీ చేసుకోవాలి. ధనియాలు తీసుకుని వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. 1 కప్పు మినపప్పు, 2 కప్స్ శనగపప్పు, 1/2 కప్పు జీలకర్ర. ఇవన్నీ కూడా కొంచెం ఒక చుక్క నూనె, ఒక 4 to 5 డ్రాప్స్ నూనె వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకుని వేడి చేసుకుని ధనియాలు వేసి వేయించుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకోవాలి. చక్కగా ఇలా కదుపుతూ వేయించుకోవాలి, మాడకుండా దగ్గరుండే వేయించుకోవాలి. కొంచెం సిమ్లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. చూసారు, బాగా వేగిపోయాయి ధనియాలు, బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఇలా బాగా వేగిపోయిన తర్వాత ధనియాలు తీసి సపరేట్గా ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మినపప్పు, శనగపప్పు, జీలకర్ర మనం ముందుగా అన్ని కొలిచి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసేసేసి ఒక 4-5 డ్రాప్స్ ఆయిల్ కానీ, చిన్న టీ స్పూన్ ఆయిల్ కానీ వేసి వేయించుకోవాలి. ఎక్కువ ఆయిల్ వేయనక్కర్లేదు, వేసేసేసి వేయించుకోవాలి శుభ్రంగా. బాగా దోరగా వేయించుకోవాలి, మాడకుండా. మాడితే టేస్ట్ బాగుండదు, చేదుగా ఉంటుంది మాడిందంటే. ఇలా కదుపుతూనే వేయించుకోవాలి. ఇవన్నీ ఇలా కలిపైనా వేయించుకోవచ్చు, లేకపోతే సపరేట్గా వేయించుకోవచ్చు. మినపప్పు విడిగా, శనగపప్పు విడిగా అండ్ జీలకర్ర విడిగా వేయించుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నాం అనుకోండి, మనము ఇలా విడివిడిగా వేయించుకుంటే బాగుంటుంది, ఈవెన్గా వేగుతాయి. అప్పుడు ఇది బాగా వేగిపోయాయి. ఇవి సపరేట్గా ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. 40 to 45 ఎండుమిరపకాయలు తీసి తొడుములన్నీ తీసి రెడీ చేసుకోవాలి. ఇలా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు 8 కట్టలు తీసుకున్నానండి. అవి కడిగి ఆరబెట్టుకోవాలి. ఇలా ఇవి కూడా నూనె లేకుండా వేయించుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేయించుకోవడానికి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో వేసుకుని కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే ఇది ఎండుమిరపకాయలు వేయించినప్పుడు ఘాటు రాకుండా, తుమ్ములు రాకుండా ఉంటుంది. అందుకని ఉప్పు వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసేసుకుని ఇలా కదుపుతూ జాగ్రత్తగా మాడకుండా వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా బాగా వేగిపోయాయి. ఇవన్నీ కూడా సపరేట్గా ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని ఏచులన్నీ ఏరేసేసి రెడీగా పెట్టుకోవాలి. ఇది కూడా కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి చింతపండు వేసేసి వేయించుకోవాలి. లైట్గా కొంచెం విడిదీసేసినట్టు వేస్తే ఈజీగా వేయించుకోవడానికి వస్తుంది. ఇలా వేయించుకోవాలి. ఇలా 2 minutes వేయించేసుకుని దీన్ని కూడా సపరేట్గా ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఆరబెట్టుకున్న కరివేపాకు వేసి వేయించుకోవాలి. నూనె ఏం వేయనక్కర్లేదు, ఇలా మామూలుగానే డ్రైగా రోస్ట్ చేసేసుకోవాలి. శుభ్రంగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా కదుపుతూ ఈవెన్గా అంతా ఫ్రై అయ్యేటట్టుగా వేయించుకోవాలి. కొంచెం టైం పడుతుంది, మరీ హైలో పెట్టకూడదు. చూసారా, ఇలా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇది బాగా వేగిపోయింది. ఇలా వేయించేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నీ చల్లారి పెట్టుకోవాలి. ముందుగానే మనం వెల్లుల్లిపాయలు ఒలిచి రెడీ చేసి పెట్టుకోవాలి, గ్రైండ్ చేసుకున్నప్పుడు వేసుకోవడానికి. ఇప్పుడు గ్రైండింగ్ జార్ తీసుకుని చల్లారివన్నీ వేసేసుకుని కరివేపాకుతో సహా వేసేసుకుని సరిపడా ఉప్పు వేసి, పసుపు కూడా వేసి, ఒక 1/2 కప్పు ముందుగానే ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈసారి ఇలా గ్రైండ్ చేసుకున్నాం అంటే మన ఎమ్మి కారపొడి రెడీ అయిపోతుంది. ఇది వేడివేడి అన్నంతో సర్వ్ చేయొచ్చు, ఇడ్లీలోకి సర్వ్ చేయొచ్చు, దోశల్లోకి సర్వ్ చేయొచ్చు. కొంచెం నెయ్యి సర్వ్ చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు తినని వాళ్ళకు కూడా ఇలా పొడి చేసి పెట్టామనుకోండి, చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ అడిగి మరీ తింటారు, అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ. ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చిందా మీకు? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మరిన్ని ఎమ్మీ రెసిపీస్ కోసము, కొత్త వీడియోస్ కోసం ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో వేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్.